సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ శాసన మండలిలో దీపం పథకంపై చర్చ జరిగింది. దీపం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. కానీ లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం దాటేశారు. మంత్రి ఆన్సర్ చెప్పకపోవడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా అని ప్రశ్నించారు. 9 నెలలకు 1 సిలిండర్ మాత్రమే ఇస్తారా అని నిలదీశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. ప్రతి కుటుంబానికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు. అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు జీవో ఇచ్చారు అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టుగా. అందులో అక్టోబర్ 31వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 1 సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు. అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు. 4 నెలలకి 1 బ్లాక్ పీరియడ్ అని, ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి. దీనికోసం మేము 895 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మార్చికి 10 నెలలు అవుతుంది అధ్యక్ష. అంటే 10 నెలల్లో కేవలం 1 సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 10 నెలల పాటు ఒక కుటుంబం ఒకే ఒక గ్యాస్ సిలిండర్తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. ఇది నిజంగా భావ్యమేనా అధ్యక్ష? నేను అడుగుతున్నాను. ఇది ఇలా 1 సిలిండర్తో వంట చేసుకోవడం సాధ్యమేనా అధ్యక్ష? అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే దీపం 2 పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష. కానీ దీపం 2 అంటే 2 సిలిండర్లు ఇవ్వకుండా 1 సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష. అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 సిలిండర్లు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం బ్లాక్ పీరియడ్స్ ప్రకారం తీసుకున్న అధ్యక్ష, ఆగస్టు నవంబర్ 2వ బ్లాక్ పీరియడ్, డిసెంబర్ టు మార్చి 3వ బ్లాక్ పీరియడ్. అలాగైతే 2 ఇవ్వాలి. కానీ మార్చి 31 వరకు 1 సిలిండరే ఇస్తున్నారు. మిగతా 2 సిలిండర్స్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా?